హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఖమ్మంలోని అభయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శిద్దామా అండి. ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేశారండి. శివలింగాన్ని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించారండి. విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్వామివారు స్వయంభూగా వెలిశారండి. రెబ్బలపల్లి రాజ్యలక్ష్మమ్మ అనే మహిళకు స్వామివారు స్వప్నంలో కనపడి తాను ఇక్కడ వెలిశానని ఆలయ నిర్మాణం చేపట్టమని కోరగా స్థానికంగా ఉన్నటువంటి భక్తులంతా కలిసి ఆలయ కమిటీగా ఏర్పడి విరాళాలు సేకరించి స్వామివారికి ఆలయాన్ని అయితే నిర్మించారండి. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామండి. చూసారండి, ఇక్కడ వచ్చేసి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారు అండి. అలాగే ఆలయ ప్రాంగణంలో దేవతా వృక్షాలన్నీ ఉన్నాయండి. కార్తీక మాసం అని కాదండి, ధనుర్మాసం కాదు, ప్రతి నెలలో కూడా స్వామివారికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయండి. మార్చి నెలలో అయితే స్వామివారు ఆవిర్భవించినటువంటి నెల కాబట్టి బ్రహ్మోత్సవాలు చేస్తారండి. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇక్కడ కళ్యాణ మండపం ఉందండి. స్వామివారి సన్నిధిలో వివాహాలు చేసుకోవదలసినటువంటి భక్తులు వచ్చేసి ఇక్కడ కళ్యాణ మండపంలో వివాహాలు జరిపించుకుంటారండి. అలాగే స్వామివారికి ప్రతిరోజు నిత్య కళ్యాణం చేస్తారండి. ఆలయ కమిటీ వాళ్ళే కదండి, అర్చక సిబ్బంది కూడా వచ్చినటువంటి భక్తుల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తారండి. ఆలయ ప్రాంగణం అంతా చాలా శుభ్రంగా ఉంటుందండి. ప్రతి శనివారం అన్నదానం ఉంటుందండి. అన్నదాన సత్రం సపరేట్గా ఉంటుందండి. అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ వచ్చేసి అన్నదాన సత్రంలోనే భోజనాలు స్వీకరిస్తూ ఉంటారండి. అయ్యప్ప స్వాములకు సపరేట్గా ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయండి. మాలలో ఉన్న వాళ్ళు ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే స్టే చేస్తారండి. ఇక్కడ వచ్చేసి వ్యాపారస్తులు కూడా భారీ సంఖ్యలోనే విరాళాలు సేకరించి స్వామివారికి ఇస్తూ ఉంటారండి. అయ్యప్ప మాలధారులు కూడా స్వామివారికి భారీ ఎత్తున విరాళాలు సమర్పించి అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అండి ఖానాపురం అభయ వెంకటేశ్వర స్వామివారు. ఆలయ ప్రాంగణం చూసారండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను అనే అభయ హస్తాన్ని ప్రజలకు చూపిస్తూ స్వామివారు దర్శనం ఇస్తున్నారండి. మీరు కూడా ఒకసారి ఖమ్మం వస్తే ఖానాపురంలోని అభయ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారం అండి ఖానాపురం అభయ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ గోశాల కూడా ఉందండి. అలాగే నవగ్రహ పూజ అన్ని నిర్వహిస్తూ ఉంటారండి. ఇక మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవిందా గో